శ్రోతలకు స్వాగతం. తెలుగు నవలా మాలికకు స్వాగతం. ట్రిప్ చాలా బాగా జరిగిందండి. చాలా బాగా ఎంజాయ్ చేశాం. దర్శనాలు అన్నీ చాలా బాగా జరిగాయి. టెంపుల్స్‌లో రష్ ఉన్న దర్శనాలు మాత్రం చాలా బాగా జరిగాయి. నవగ్రహ టెంపుల్స్ అయితే అరుదైనవి, అద్భుతమైనవి. కుంభకోణం చుట్టుపక్కలే ఉన్నాయి. అందరూ దర్శించుకోవాల్సినవి. అంత విశేషమైనవి. చాలా చాలా బావుంటుంది. అందరూ దర్శించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇక మనం మన రొటీన్‌లోకి వచ్చేద్దాం. రోజు ఒక కథ వినిపించుకుందాం. ఈరోజు వినిపించబోతున్న కథ 'ఆలోచనకు ఇవతలి వైపు'. రచన విశ్వనాథ గణపతిరావు గారు. ఆ సందు మలుపు తిరిగాడు నరసింహులు. తిరగగానే పక్క వీధొచ్చింది. ఆ వీధిలో ఉన్న అడ్రస్లు తన చేతిలో ఉన్నాయేమోనని చూసుకున్నాడు. చేతిలో ఉన్న కవర్ల కట్టలో నుండి ఒకే ఒక కవరు బయటపడింది. దానిమీద అడ్రస్ చూశాడు. ఆ అడ్రస్ తను ప్రతిరోజు చూస్తున్నదే. యథాలాపంగా అల్లంత దూరంలో ఉన్న ఆ అడ్రస్ గల ఇంటివైపు చూశాడు. గుమ్మానికి చేరబడి ఆ అమ్మాయి నిల్చునుంది. ఆ అమ్మాయి ప్రతిరోజు ఈ వేళకు అక్కడే నిలుచునుంటుంది. అది ఆమెకి దినచర్య. ఆమెకు ఉత్తరం అందించడం తనకు దినచర్యే అయిపోయింది అని అనుకున్నాడు నరసింహులు. అనుకుని ఆ కవర్ పట్టుకొని ముందుకు నడిచాడు. నల్లని తారు రోడ్డు మీద నడుస్తున్న అతనికి ఎందుకనో ఈరోజు ఆలోచించాలనిపిస్తుంది. తను ప్రతిరోజు అందించే ఈ కవర్ల కోసం, వాటి కోసం నిరీక్షించే ఆ అమ్మాయి కోసం ఆలోచిస్తుంటే అన్ని ప్రశ్నలే ఎదురవసాగాయి. అసలు ప్రతిరోజు ఈ అమ్మాయికి లెటర్ రాసే వాళ్ళెవరు? బంధువులా? బంధువులైతే ప్రతిరోజు రాస్తారా? కాదు కాదు, అదేదో ప్రేమ వ్యవహారమే అయ్యుంటుంది. అటువంటిది కాకపోతే ఒక్కరోజు కూడా తప్పకుండా రాస్తారా? ఆ ప్రేమించే వాడెవడో డైరెక్ట్గా వచ్చి ఈ అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడొచ్చు కదా. ధైర్యం లేకనా? అంత ధైర్యం లేనివాడు ప్రేమించడం ఎందుకు? ఒకవేళ ఇది మోసమేమో. మాయమాటలకు ప్రేమ అనే రంగు పూసి అందంగా పొందుపరిచి రాసే ఈ లెటర్స్ ద్వారా ఆమెను మభ్యపరిచి వంచాలని చూస్తున్నాడేమో. చిచి, ఈ కుర్రకారు ఎందుకిలా తయారవుతున్నారు? ప్రేమించుకోవడం తప్పు కాదు, కానీ దాని పేరు చెప్పి వంచుకోవడం పాపం కాదు. ఆ పాపానికి బలైపోబోతున్న ఈ అమ్మాయిని చూస్తుంటే తనకు బాధనిపిస్తోంది. తనకెందుకు బాధ? ఆమె తనకేమవుతుందని? ఏమీ కాకపోయినా ఈ అమ్మాయి ఇంచుమించు తన కూతురీడుదే. అందుకే ఈ ప్రేమ వ్యవహారాన్ని, ఈ వంచనని తెలివిగా తప్పించాలి అంటే తనేం చెయ్యాలి? ఈరోజొచ్చిన కవర్ని ఆ అమ్మాయికి ఇవ్వకుండా ఆమె తల్లిదండ్రులకు అందేలా చెయ్యాలి. తరువాత జరిగే పరిణామం ఎలా ఉంటుందో చూడాలి. అవును, అదే సరైన పద్ధతి. ఒకవేళ తను విపరీతంగా ఆలోచించి కూడని పని చేయడం లేదు కదా. కాదు కాదు, ఇది కూడని పని కాదు. ఓ అమాయక జీవి కళ్యాణపీఠమని తలచి బలిపీఠాన్ని ఎక్కబోతుంటే నేర్పుగా తప్పించాలని చేస్తున్న ప్రయత్నం మాత్రమే. ఈ ఆలోచనలు ఎంతటి విపరీతాన్ని సృష్టిస్తుందో అతను గ్రహించలేకపోయాడు. అందుకే అంతసేపు ఆలోచించగలిగాడు. క్లింగ్ క్లింగ్ మని సైకిల్ బెల్ వినిపించగానే ఉలిక్కిపడి ఆలోచన నుండి తేరుకున్నాడు నరసింహులు. తేరుకుని తనెక్కడున్నాడో చూసుకున్నాడు. అనుకోకుండా ఆ అమ్మాయి నిల్చునున్న ఇంటి ముందుకే వచ్చేశాడు. వెనుతిరిగి చూశాడు. ఎవరో కుర్రాడు సైకిల్ మీద కూర్చొని ఒక కాలు నేల మీద కానించి నిల్చున్నాడు. ఏ 270 ఇంటికి ఉత్తరాలు ఏమైనా వచ్చాయా అండి పోస్ట్మన్ గారు అని అడిగాడు. లేవు అని టక్కున సమాధానమిచ్చాడు నరసింహులు. ఎందుకంటే ఆ ఇంటి నెంబరు ఈ వీధిలోనే ఉంది. ఈ వీధిలో ఆ అమ్మాయికి ఇవ్వవలసిన కవరుకు తప్ప మరొకటి తన దగ్గర లేదు కనుక గబుక్కున తలెత్తి అటు చూశాడు. ఆ అమ్మాయి తన వైపే చూస్తోంది. నిన్న తనిచ్చిన కవర్లోని వివరాలకు ఇప్పటికీ ఒక్కరోజు కాలం గడిచినా ఒక యుగం నుండి వార్తలు అందక ఆందోళనగా చూసే చూపులా ఉంది ఆమె చూపు. ఒక్క క్షణం తత్తరపడ్డాడు. కవర్ ఇచ్చేద్దామా అనుకున్నాడు. ఇచ్చేస్తే ఇంతసేపు తను ఆలోచించిన దానికి అర్థమేముంటుంది అని అనుకుంటూ ఒక్కడుగు ముందుకు వేసి ఎందుకనో మరోసారి ఆమె వైపు చూశాడు. ఆమె ముఖంలో ఆశ్చర్యం, ఆందోళన కనిపించాయి. వాటిని గ్రహించిన తన నిర్ణయం ప్రకారం వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. వీధి చివరికి వెళ్ళి ఒక్కసారి వెనుతిరిగి చూశాడు. ఆమె అతని వైపు చూస్తూనే ఉంది, కానీ ఆమె ముఖంలో భావాలు స్పష్టంగా కనిపించడం లేదు అతనికి. మలుపు తిరిగి మరో వీధిలోకి వెళ్ళిపోయాడు మిగతా కవర్లు ఇవ్వడానికి.
కవర్లన్నీ ఇచ్చేసి మిగిలి ఉన్న ఒక్క కవరు పట్టుకొని మళ్ళీ ఆ వీధికే వచ్చాడు నరసింహులు. వస్తూ మలుపు తిరిగి ఆ ఇంటి వైపు చూశాడు. అక్కడ ఆ అమ్మాయి నిల్చుంలేదు. వడివడిగా అడుగులు వేస్తూ అక్కడికొచ్చాడు. ఇంటికి తాళం వేసుంది. ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు నరసింహులు. ఆ అమ్మాయి తప్ప వాళ్ళెవరూ ఇంట్లో లేరన్నమాట. అందుకే ఎక్కడికో వెళ్తూ తాళం వేసుకుని వెళ్ళిపోయింది. తలుపు క్రింద నుంచి లోపలికేసేస్తే నో, వద్దు, మరలా ఆ అమ్మాయే వచ్చి తీసుకుంటుంది. ఇందాక ఇవ్వని కవరు ఇప్పుడు ఎలా ఇచ్చాడు అని తన మీద అనుమానం కూడా పడవచ్చు. అందుకని రేపు రాబోయే కవరు ఇది కలిపి రేపే వాళ్ళ తల్లిదండ్రులకు అందించేస్తే సరిపోతుందని మనసు ఆదేశించగా ఆ కవర్ను భుజానికి వేలాడుతున్న కాకి రంగు సంచిలో పడేసుకున్నాడు. అక్కడి నుండి తిన్నగా పోస్టాఫీస్కి వెళ్ళి అక్కడ ఆఫీస్ పనులు చూసుకుని తర్వాత ఇంటికి బయలుదేరాడు. లావణ్య చనిపోయింది. ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఉరిపోసుకుని చనిపోయింది. మతిపోయింది చాలామందికి. ఈ వార్త తెలిసిన తర్వాత ఎన్నో అనుకున్నారు. ఆ తర్వాత అంత అఘాయిత్యం ఎందుకు చేసుకుంది? ఉరిపోసుకుని చనిపోవాల్సిన కష్టం ఏమొచ్చి పడింది? ఇక పెళ్లి కాదేమోనని భయపడిందా? అప్పుడే ఎందుకంత భయం? ఇంకా 16 ఏళ్ల వయసు కూడా పూర్తిగా నిండలేదే. తండ్రి ఏమైనా అన్నాడా? తప్పు తప్పు, ఆయన్ని అనుకుంటే పాపం చుట్టుకుంటుంది. కూతుర్ని పల్లెత్తు మాట ఏనాడు అనేరగడు. భార్య పోయిన తరువాత అన్నాళ్ళు కళ్ళల్లో పెట్టుకొని పెంచుకున్నాడు. పాపం అసహాయుడిని చేసిపోయింది. ఎంత పని చేసింది? అసలెందుకు చేసిందింత పని? అంత విరక్తి ఆమెకు ఎందుకు కలిగింది? అంతటి తెగింపు చేయడానికి ముఖ్యమైన కారణం ఏమైనా ఉందా? అంతే, ఉంటుంటుంది. లేకపోతే బ్రతుకును ముగించుకునే తెగింపు చెయ్యదు కదా. కారణం ఏమై ఉంటుంది? ప్రేమలో గాని పడిందా? దానివల్ల మోసపోయిందా? లేదు లేదు, లావణ్య అటువంటిది కాదు. ఏనాడు ఏ యువకుడితోనూ కనీసం మాట్లాడినట్లు కూడా చూడలేదు. చూడకపోయినా అటువంటిదేదో ఉండి ఉంటుంది. ప్రేమలు మోసాలు జరగకుండా ఇలాంటి అఘాయిత్యానికి ఏ అమ్మాయి కూడా తలపడదు. పోయింది ఎలాగా చనిపోయింది గాని పాపం ఆ తండ్రి బాధను చూడలేకపోతున్నాం. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. అది కన్నీరు కాదు, రక్తమే. రక్తానికి రక్తంగా ఏడుస్తున్నాడు. ఏమైపోతాడో పాపం. చూడు నరసింహులు, చూశాడతను. ఎదురుగా పోస్ట్ మాస్టర్ గారు నిల్చునున్నారు. చాప మీద నుంచి గబుక్కున లేవబోయిన నరసింహుల్ని భుజం మీద చేయి వేసి కూర్చోబెట్టి తను పక్కనే కూర్చున్నాడు మాస్టర్ గారు. చూడు నరసింహులు, జరిగిపోయిందేదో జరిగిపోయింది. నువ్విలా బాధపడుతూ ఉన్నంత మాత్రాన చనిపోయిన నీ కూతురు బ్రతికిరాదు. ఈ 2 రోజులకే నువ్వు సగం మనిషివైపోయావు. నా మాట విని రేపటి నుంచి ఆఫీస్కొచ్చేయి. అలాగైనా కాస్త బాధను మర్చిపోగలుగుతావు అనంగానే నరసింహులు గొల్లున ఏడ్చేశాడు. ఏడుస్తూనే అన్నాడు, అసలు నేనేం పాపం చేశాను సార్? ఆ భగవంతుడు నాకీ అన్యాయం చేశాడు. అన్యాయం చేసింది భగవంతుడు కాదురా, నీ కూతురు చేసింది అని అనలేకపోయారు మాస్టర్ గారు. మరో మాట చెప్పి సమాధానపరచనూ లేకపోయారు. నరసింహులు బాధ చూసి అతని గుండె కూడా బరువెక్కిపోయి కళ్ళల్లో సన్నటి నీటి పొర ఏర్పడింది. ఇంతలో నరసింహులు గబుక్కును లేచి వెళ్ళి గోడ బీరువాలో నుండి చిన్న చెక్కపెట్టె తీసుకొని వచ్చి తెరిచి చూపించాడు. అందులో కొన్ని బంగారు వస్తువులున్నాయి. చూడండి సార్, నా కూతురు కోసం చేయించి దాచించిన వస్తువులు. వీటిలో వాళ్ళ అమ్మవి కూడా ఉన్నాయి. ఆ బీరువాలో ఉన్న స్టీలు ఇత్తడి వస్తువులు దానికోసమే ఉంచాను. ఆ మూల ఉన్న ట్రంకు పెట్టెలో ఉన్న బట్టలన్నీ దానివే సార్. ఈ వస్తువులన్నీ నీకోసమేనమ్మా అంటే, ఇవి నాకెందుకు నాన్నా అనేది నా బంగారు తల్లి. దానికి అర్థం ఆనాడు నాకు తెలియకపోయినా ఈ బంగారం విడిచిపెట్టి నా బంగారు తల్లి వెళ్ళిపోయిన రోజున తెలుసుకున్నాను. ఎంత పని చేసిందో చూడండి సార్. ఇప్పుడు వీటిని నేనేం చేసుకోవాలి అంటూ తల బాదుకొని ఏడవసాగాడు. చేతిలో పెట్టి నేల మీద పడిన వస్తువులన్నీ చెల్లాచెదురైపోయాయి. వాటినన్నింటినీ ఏరి పెట్టెలో పెట్టి దానిని తీసుకెళ్లి బీరువాలో పెట్టారు మాస్టారు. జేబులో నుండి రుమాలు తీసి కళ్ళొత్తుకుంటూ వెలుపలికి నడిచారు. మరింకా ఆ ఉద్వేగాన్ని భరించలేక నరసింహులు ఏడుస్తున్నాడు. గొల్లున ఏడుస్తున్నాడు. ఆ మూల వెలుగుతున్న దీపం వైపు చూస్తూ చింకి చాప మీద కూర్చుని ఏడుస్తున్నాడు. చిరుదీపం చిట్లిపోయింది. చిరుదివ్వే ఆరిపోయింది. తన బ్రతుకు చింకి చాపలా మారిపోయింది. జుట్టు పీక్కున్నాడు నరసింహులు. 3 రోజులుగా కన్నీళ్లు కారుస్తున్న అతని కళ్ళు గాజు కళ్ళలా మారిపోయాయి. మొహం పాలిపోయింది. గడ్డం పెరిగిపోయింది. జవసత్వాలు ఉడిగిన వాడిలా గోడకు చేరబడి ఏడుస్తున్నాడు. కన్నీరు
ఏరులా పారుతోంది. పారుతున్న కన్నీటిని ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆపలేకపోతున్నారు. ఆ కళ్ళు శాశ్వతంగా మూసుకున్న నాడే అది సాధ్యమని ఊహించారు కొందరు. ఊహలన్నీ నిజాలైతే విధిని, విధాతను నమ్మేవాళ్ళెవరు? ఎవరో దగ్గరగా వేసి ఉన్న తలుపులను తోసుకుని లోపలికొచ్చారు. నరసింహులు మెల్లగా తలెత్తి చూశాడు. కన్నీటి తెరలలోంచి ఎదురుగా నిలిచి ఉన్న అమ్మాయి అలుక్కుపోయినట్లు కనిపించింది. చేతి మండతో రెండు కళ్ళు తుడుచుకొని చూశాడు. ఆ అమ్మాయే. తను 3 రోజుల క్రితం వరకు ప్రతిరోజు ఒక కవర్ అందించే అమ్మాయి. ఎందుకొచ్చింది? ఆమె కవరు తన దగ్గర ఉండిపోయింది కదూ! ఆ కవర్ కోసమేనేమో. ఉండిపోయిందని ఎలా తెలుసు? ఎందుకు తెలియదు? తర్వాత వచ్చే కవర్లో తను ఇవ్వకుండా ఉంచేసిన కవర్లోని వివరాలు కొన్నైనా రాసుంటాడు కదా! ఆ రోజు కవర్ అందిందో లేదోనని రాస్తాడు కదా! ఆ కవర్ కోసమే వచ్చుంటుంది. అసలు తమ ఇల్లు ఎలా తెలుసుకుంది? ఎలాగో తెలుసుకునుంటుంది. అందుకే రాగలిగింది. కవర్ ఉంచేసినందుకు క్షమాపణ చెప్పుకోవాలి. ఏం కావాలమ్మా? అతని గొంతు బొంగురిపోయుంది. నా పేరు శారద అని చెప్పి ఆగిపోయింది. ఆమెకు మాట్లాడ్డమంటే భయంతో గొంతు తడారిపోతోంది. కూర్చోమ్మా అన్నాడు నరసింహులు. గబుక్కున చాప మీద కూర్చుండిపోయింది మరింకా నిలవలేనట్టు. గొంతు లాలాజలంతో తడుపుకుంది మాట్లాడాలని. నేను నేను మీ అమ్మాయి స్నేహితురాల్ని. మీరు ప్రతిరోజు నాకు ఇచ్చే కవర్ తీసుకొచ్చి మీ లావణ్యకే ఇచ్చేదాన్ని. అది చదువుకుని అందులో వివరాలు నాకు ప్రతిరోజు చెప్పేది. నిద్రలో మాట్లాడుతున్నట్లు చెప్పుకుపోతోంది శారద. పిచ్చివాడిలా చూస్తున్నాడు నరసింహులు ఆమె వైపు. ఆ రోజు మా స్నేహితురాలు సుభాషిణి పెళ్ళి శివాలయంలో జరుగుతుంటే లావణ్య నేను వెళ్ళాం. అక్కడ అనుకోకుండా ఒక రచయితతో మన లావణ్యకు పరిచయం కలిగింది. అతంది రాజమండ్రి. సుభాషిణి వాళ్ళ పెదనాన్నగారి అబ్బాయట. అతని రచనలంటే తనకిష్టమని ఆ రోజు నుండి చెబుతూ ఉండేది నాతో. ఆ చెప్పే తీరు చూసి ఓ రోజు నాకు అనుమానం వచ్చి, నీకు అతని రచనలంటే ఇష్టమా లేక అతనంటే ఇష్టమా అని అడిగాను. నవ్వి ఊరుకుంది. ఆ తర్వాత అతని నుండి నా అడ్రస్‌కు ఉత్తరాలు రావటం మొదలయ్యాయి. అప్పుడు నాకు అర్థమైంది. పరిచయాలు కాస్త ప్రేమలుగా మారాయని. లావణ్య నా దగ్గర ఏ విషయం దాచేది కాదు. అతనంటే ఎంత ఇష్టమో చెప్పి మురిసిపోయేది. ఒక్కొక్క రోజు వచ్చిన లెటర్లలో పెళ్ళంటూ జరిగితే తనతోనే జరుగుతుందని రాసేవాడు. అప్పుడప్పుడు నిరాశగా రాసేవాడు. తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదనో లేక తన అన్నయ్య ఇష్టపడలేదనో రాసేవాడు. అప్పుడు లావణ్య డీలా పడిపోయేది. ఆ సమయంలో దాన్ని చూస్తుంటే నా గుండె తరుక్కుపోయేది. ఆ మరుసటి రోజే ఆనందకరమైన వార్త చెప్పేది. అలా 6 నెలలుగా తను తీపి చేదులు చవిచూస్తూ నాకు చూపించేది. కానీ 10 రోజుల నుంచి వచ్చే ప్రతి ఉత్తరం నిరాశను సృష్టిస్తూ వచ్చాయి. తనకు వేరే పెళ్లి సంబంధం చూపించటానికి బలవంతంగా తీసుకువెళ్తున్నారని, అన్నయ్య తండ్రి తిట్టారని, ఆదర్శంతో రాసిన తన కథలను కించపరిచారని, ఆదర్శాలు కథలలో రాయడానికే గాని ఆచరించడానికి కాదన్నారని అలా రాస్తూ వచ్చాడు. లావణ్య నన్ను వాటేసుకుని గొల్లున ఏడ్చేది. దాన్ని ఓదార్చడం నా శక్తికి మించిన పనయ్యేది. మరో రోజు తను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించి దొరికిపోయానని, అప్పట్నుండి తనతో ఇంట్లో వాళ్ళెవరూ మాట్లాడడం లేదని రాశాడు. ఆ రోజు లావణ్య తల బాదుకుని ఏడ్చింది. ఆ రోజు అదే లావణ్య చనిపోయిన రోజుకు ముందు రోజు వచ్చిన లెటర్లో రేపు రాయబోయేదే చివరి లేఖ. ఇది నీకు నేను రాయలేకపోతే నేను లేననుకో. రెండో ఆత్మహత్య ప్రయత్నంలో ఈ లోకాన్ని విడిచి మరో లోకంలో నీ కోసం వేచి ఉంటాను. లెటర్ రాశానంటే మనం ఒకటైపోయినట్టే అనుంది. అందుకే ఆ రోజు మీరు వీధి చివరికి వెళ్ళే వరకు చూస్తూ ఉండిపోయాను. మీరు మలుపు తిరిగిన తర్వాత ఇంటికి తాళం వేసి ఇక్కడికి వచ్చి లావణ్యతో చెప్పాను. బాధపడుతున్న దాన్ని ఓదార్చాను. కానీ ఇంత పని చేసుకుంటుందని ఊహామాత్రంగానైనా నేను అనుకోలేకపోయాను. చెప్తున్న శారద కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. అంతా విన్న నరసింహులు దిగ్గున తలపైకెత్తాడు. గోడకు కొట్టి ఉన్న మేకుకు వేలాడుతున్న ఖాకీ రంగు సంచి ఉరిపోసుకున్న లావణ్యలా అటూ ఇటూ ఊగుతోంది. కిటికీలో నుంచి వస్తున్న గాలికి గబుక్కున లేచి సంచి అందుకొని మరలా కూలబడిపోయాడు నరసింహులు. అందులో ఉన్న కవర్ తీసి చించాడు. డియర్ లావణ్య, ఈరోజు లెటర్ కోసం నువ్వు 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటావని నాకు తెలుసు. అంతేకాదు ఈ లెటర్ చదివి నువ్వు ఎగిరి గంతేస్తావని కూడా నాకు తెలుసు. ఎగిరిన దానివి కాస్త మెల్లగా ఎగురు. మరీ పైకి ఎగిరావంటే పైలోకానికి వెళ్ళిపోతావు. నిన్నందుకోవడానికి నేనక్కడ ఉండేవాడినే కానీ మా వాళ్ళు మన పెళ్ళికి అంగీకరించారు గనక నేను ఈ లోకంలోనే ఉన్నాను కనుక నువ్వు ఇక్కడే ఉండాలి.
తర్వాత జంటగా సుందర మధుర స్వప్న లోకాల్లోకి తేలిపోదాం. ఇక అసలు విషయం, మా వాళ్ళందరితో కలిసి మరో వారం రోజుల్లో మీ ఇంటికొస్తున్నాం. మిగతా విషయాలన్నీ మీ ఇంటి దగ్గరే మాట్లాడుకుందాం. ఇట్లు నీ మధు. నరసింహులు ఉత్తరం చదివి నవ్వాడు. పిచ్చివాడిలా నవ్వాడు. తన కూతురు తలపై విధి రాసిన చక్కని రాతను తనే కావాలని చెరిపేసినందుకు జుట్టు పీక్కుని నవ్వాడు. ఆ నవ్వులో ఉన్న ప్రేమను, బాధను శారద భరించలేకపోయింది. సమాప్తం. కథ సమాప్తం. ఒక్కొక్కరి నిర్ణయం ఒక్కొక్క సమస్యను సృష్టిస్తుంది. ఒక్కొక్కసారి సమస్యను పరిష్కరిస్తుంది. ఒక చిన్న ఆలోచన ఎలాంటి విపరీతానికి దారితీసిందో ఎంత చక్కగా ఉంది ఈ కథ. మరో మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం.